ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. ప్రభువుకు స్తోత్రం. ఇంటిలో అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఇంత మట్టుకు నడిపించిన ప్రభు ఈరోజు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఆలోచనకర్త కదా, ఆయన ఆలోచన ఇస్తాడు. దినము పరిశుద్ధాత్మునితో ఈ సందేశము ద్వారా ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీరు సిద్ధపడ్డారని నమ్ముచున్నాను. మర్చిపోకుండా ఈ సందేశపు ముగింపులో ప్రభు బిడ్డలారా, మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా వారికి మీరు పంపాలి. తద్వారా వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. ఇందును బట్టి ప్రభు రాజ్యం కట్టబడుతుంది. అంతే. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దామా? ప్రభు బిడ్డలారా, మీరు చదవవలసినటువంటి పరిశుద్ధ గ్రంథమును తెరచి చదవవలసిన వాక్యం యోహాను సువార్త 7వ అధ్యాయం 37. జాన్ చాప్టర్ 7 వర్స్ 37. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎలాగంటే, ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమైన యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు పండుగకు వచ్చినటువంటి ప్రజల మధ్య నిలిచి బిగ్గరగా చెప్తున్నాడు, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనండి. ఏమిటి ఆ దాహం? పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను గురించిన దాహం. అభిషేకమును గురించే మాట్లాడుతున్నాడు. అలాగా అంటున్నారు. అవును, అభిషేకమును గురించే మాట్లాడుతున్నాడు. ఆ తరువాత 2 వచనములు చదివి తెలుసుకొనండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవ నదులు పారును. 39వ వచనం, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. అలాగైతే ప్రియులారా, ఈరోజు ప్రభు మీ యొద్ద ఆశించేది దాహం. ఆశ ఉంటే చాలు, ఆశతో అడుగుతే చాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనములో, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. అలాగైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన భూమి అది ప్రవాహ జలముగా మారుతుంది. ఈ దినాలలో ప్రభు బిడ్డలారా, మీకు స్వస్థతనిచ్చే దేవుడు, ఆర్థిక ఆశీర్వాదమునిచ్చే దేవుడు, మీ యొక్క మిగిలిన అవసరతలు తీర్చే దేవుడు ఎందుకు మిమ్మల్ని అభిషేకించాడు? ఒకే ఒకటి, ఆశతో దప్పికతో అడగాలి. ప్రభువా, ఈ అభిషేకం నాకు కావాలయ్యా, నన్ను నింపండి అయ్యా, ఈ అభిషేకము లేని జీవితం వద్దు ప్రభువా అని దాహముతో దప్పికతో అడగండి. అందుకు తగ్గట్లుగా అపోస్తలుల కార్యములు చదవండి. పరిశుద్ధాత్మను గురించి ఎక్కడెక్కడ వ్రాయబడి ఉందో ఆ వచనము చదివి చేతులు పెట్టి ప్రార్థించండి. అడుగు ప్రతివాడు పొందుకొనుచున్నాడు అన్నట్లుగా మీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఆ పరలోకపు శక్తి, ఆ బలమైన అభిషేకము దిగేటప్పుడు మీరు బలవంతులుగా మారతారు. మీరు సులువుగా శత్రువును జయిస్తారు. సరేనా? దాహముతో అడుగుతారా? మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థించేటప్పుడు మీరు విశ్వాసముతో ప్రార్థించండి. ప్రార్థించుదాం. మంచి తండ్రి, దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానన్నారే. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు రావాలని అన్నారే. ఇప్పుడు మీ బిడ్డలు దప్పికతో అడుగుతున్నారయ్యా. మీ అభిషేకమును కొలత లేకుండా కుమ్మరించండి. ఇప్పుడే వారి నరములు, ఎముకలు, కండరములు గ్రహించాలి, అనుభవించాలయ్యా. ఆ దినం 120 మంది కూడి ఉన్న ఇంటి మీద అభిషేకము దిగినట్లుగా ఇప్పుడు మీ బిడ్డల గృహాలలో అభిషేకం దిగాలి. యేసు నామములో ఆ బలము, అభిషేకము పెరుగుతున్నందుకు స్తోత్రం. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ఇంకా ప్రార్థించాలి, ఇంకనూ చదవాలి, ప్రార్థించాలి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అనేకులకు మీరు ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. ఈ దినం మీకు ఆశీర్వాద దినముగా ఉంటుంది. ప్రభు యొక్క పరిశుద్ధ కాపుదల అగ్ని గోడగా ఉండి మిమ్మలను కాపాడుతాడు. గాడ్ బ్లెస్ యూ. మరలా మనం కలుసుకుందాం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.